వెల్కమ్ టు అకీ 24/7 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గణేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. వానరానికి అంత్యక్రియలు నిర్వహించిన కర్నూలు 1వ పట్టణ పోలీసులు. ఇస్రో డిసెంబర్ 30న పిఎస్ఎల్వి C60 రాకెట్ ప్రయోగం. మంచు గుప్పిట్లో కేదార్నాథ్ శివాలయం. విపరీతమైన మంచుతో కనిపిస్తున్న కేదార్నాథ్ ఆలయం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8వ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ 4 యువకులు. చిత్తూరు జిల్లా కుప్పంలో ముగిసిన బీజేపీ కమిటీ ఎన్నికలు. ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడులో ఐలాజ్ నిరసన. అనంతపురం 3 టౌన్ సిఐ శాంతిలాల్పై హత్య కేసు నమోదు చేయాలని ఐలాజ్ జాతీయ ప్రధాన కార్యదర్శి బుగత శివ డిమాండ్ చేశారు. సివిల్ వివాదంలో స్టేషన్కి పిలిపించి తన ఛాంబర్లో అనంతపురంకు చెందిన సీనియర్ న్యాయవాది బివి శేషాద్రిపై అనుచితంగా ప్రవర్తించి ఆయన మరణానికి కారణమైన అనంతపురం 3 టౌన్ సిఐ శాంతిలాల్ పైన సిబ్బంది పైన హత్య కేసు నమోదు చేయాలని ఐలాజ్ డిమాండ్. ఈరోజు ప్రతిపాడు కోర్టు వద్ద ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఐలాజ్ నిరసన చేపట్టారు. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోకూడదని అత్యున్నత హైకోర్టు పోలీసులకి చాలాసార్లు ఆదేశాలు జారీ చేసినా తరచూ ఇటువంటి సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం మితిమీరుతుందని, పోలీసులు చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని, సిఐ పైన ఆయన సిబ్బంది పైన హత్య కేసు నమోదు చేసి ఈ సంఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని బుగత శివ డిమాండ్ చేశారు. ప్రవేశపెట్టాలని, అది అసెంబ్లీలో బిల్లుగా ప్రవేశపెట్టి న్యాయవాదులకు ప్రొటెక్షన్ కల్పించాలని కోరుకుంటున్నాం. పత్తిపాడు బార్ అసోసియేషన్ తరఫున కోరుకోవడం జరుగుతుంది. అనంతపురం న్యాయవాద మరణంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలి. అనంతపురం న్యాయవాద మరణంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ, న్యాయవాదులపై దాడులు అరికట్టాలి. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే అమలు చేయాలి. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే అమలు చేయాలి. అనంతపురం న్యాయవాది శేషాద్రి గారి మరణం తీవ్రమైన దిగ్భ్రాంతికర విషయం. అది రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు సివిల్ కేసులను పరిష్కరించకూడదని ఎన్నిసార్లు హైకోర్టు ముట్టికాయలు వేసినా లేదు ఆదేశాలు జారీ చేసినా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఆ క్రమంలో భాగంగానే అనంతపురానికి చెందిన సీనియర్ న్యాయవాది శ్రీ బివి శేషాద్రి గారిని అనంతపురం 3వ టౌన్ పోలీస్ స్టేషన్కి పిలిపించి అనుచితంగా ప్రవర్తించడం కారణంగా ఆయన అకస్మాత్తు మరణానికి గురవడం జరిగింది. వాళ్ళ ఇతర జూనియర్లని కూడా ఛాంబర్ బయట వేసి ఉంచమని ఆయన మీద అనుచిత ప్రవర్తన కారణంగా ఆయన అకస్మాత్తు మరణానికి గురవడం జరిగింది. ఆయన మరణానికి కారణమైన సిఐ శాంతిలాల్ని మరియు సిబ్బందిని వెంటనే అరెస్ట్ చేయాలని, వాళ్ళ మీద మర్డర్ కేసు ఫైల్ చేయాలని, దీనికి కారణమైన మొత్తం సంఘటన మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలని ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఐలాజ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇటువంటి కారణాలు అఘాయిత్యాలు జరగకుండా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి ఆ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేయించాలని కూడా ఐలాజ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా యావత్తు న్యాయవాద సమూహం ఈ సంఘటన మీద నిరసించి ఎవరైతే ఈ సంఘటనకి కారణమైన పోలీసు సిబ్బంది సిఐ ఉన్నారో వాళ్ళ మీద వెంటనే కేసు కట్టి అరెస్ట్ చేసి వాళ్ళ ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగించాలని ఐలాజ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. జిల్లాలో శేషాద్రి గారి పైన చాలా దారుణంగా ప్రవర్తించి ఆయన మరణానికి కారణమైన వారిపై చర్య తీసుకొని వారిని కఠినంగా శిక్షించాలని, అలాగే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అడ్వకేట్స్కి రక్షణ కల్పించాలని ఐలాజ్ తరఫున ఈరోజు మేము నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. We want justice. 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 We want justice.
గణేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంపు నిన్నెల మండలం మైలారంలో నిర్వహించారు. ఈ క్యాంపు 500 మంది హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా బెల్లంపల్లి రూరల్ సిఐ సయ్యద్ అఫ్జలుద్దీన్, నిన్నెల మండల ఎస్ఐ ప్రసాద్, ఎక్స్ సర్పంచ్ అంకుష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ గ్రామంలో శ్రీ గణేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏదైతే మేనేజింగ్ డైరెక్టర్ రంగు వెంకటేష్ అధ్యక్షతన ఏదైతే ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ చేపడతామని ఆలోచన వచ్చినప్పుడు సరే అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్య అతిథులు బెల్లంపల్లి సిఐ గారు సయ్యద్ అఫ్జల్ సార్ గారికి, అలాగే నల్లల్ మండల్ ఎస్ఐ గారు ప్రసాద్ గారికి, అలాగే మైలారం ఎక్స్ ఎంపీటీసీ ప్రేమ్సారావు గౌడ్ సాబ్ గారికి, అలాగే మైలారం ఎక్స్ సర్పంచ్ అంకుల్ గారికి, మైలారం సీనియర్ నాయకులు మల్లాగౌడ్ గారు, ఎక్స్ ఎంపీటీసీ హరీష్ గౌడ్ గారికి, గొల్లపల్లి ఎక్స్ సర్పంచ్ ఇందూర్ రమేష్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ మండల ఆర్ఎంపీ పిఎంపీ అసోసియేషన్ ఏదైతే ఉందో ఆ అసోసియేషన్కి ప్రెసిడెంట్ గారైన ముదం రమేష్ గారు, సీనియర్ వైద్యులు పురుషోత్తం గారికి, చట్టం అమలులో పారదర్శకత మరియు జవాబుదారీతనం కోసం ఒక ముఖ్యమైన కార్యక్రమంలో తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ శ్రీ జితేందర్ సీనియర్ పోలీస్ అధికారులతో కలిసి 2024 వార్షిక నివేదికను అధికారికంగా విడుదల చేశారు. ఈ సమగ్ర నివేదిక గత సంవత్సరంలో రాష్ట్ర పోలీస్ శాఖలో సాధించిన విజయాలు, సవాళ్లు మరియు వ్యూహాత్మక పరిణామాలను హైలైట్ చేస్తుంది. శాంతి భద్రతలను నిర్వహించడానికి, ప్రజా భద్రతను పెంపొందించడానికి మరియు చట్టబద్ధమైన పాలనను సమర్థించడానికి తెలంగాణ పోలీసుల నిబద్ధతను నొక్కి చెబుతుంది. కేంద్ర ప్రభుత్వం లోక్సభ, శాసనసభ ఎన్నికలకు ఒకేసారి జామిలి ఎన్నికలు నిర్వహిస్తే ఖర్చు తగ్గుతుందని, అభివృద్ధిపై దృష్టి సాధించవచ్చని, శాంతి భద్రతల సమస్యలు ఉండదని కేంద్ర ప్రభుత్వం చెప్పడంలో అంతర్యం ఏమిటని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా ఐక్యవేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత తెలిపారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. जाना జిల్లా స్థాయి తైక్వాండో పోటీలను కర్నూలులో ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ ప్రారంభించారు. నగరంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఈ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇండియా క్రికెట్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డిని అభినందించారు. ఇద్దరు క్రీడాకారులు భారతదేశానికి గుర్తింపు తీసుకొని వచ్చారని, వీరి కృషికి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉన్నందునే వారు క్రీడల్లో రాణిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్ ఎంతో అవసరమని, అందులో ప్రాణాయామం, యోగా, ధ్యానం, వ్యాయామం ఉండటం వల్ల విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. జిల్లా స్థాయి taekwondo పోటీల ప్రారంభ కార్యక్రమం. ఈ ప్రారంభ కార్యక్రమానికి మన
సార్ ఇక్కడ చూడండి. ఈ మధ్యనే మనం చాలా గర్వించదగవలసిన ఇద్దరు స్పోర్ట్స్ మెన్ ఎవరంటే ఒకరు గుకేష్, అతను వరల్డ్ చెస్ ఛాంపియన్ అయ్యాడు. మన దేశాన్ని ప్రపంచ పటంలో నంబర్ 1 గా నిలబెట్టాడు గుకేష్. నంబర్ 2 వైజాగ్ చెందిన అబ్బాయి నితీష్ కుమార్ రెడ్డి నిన్న 100 రన్స్ స్పోర్ట్స్ లో క్రికెట్ లో చేసి మన ఆంధ్ర రాష్ట్రాన్ని వరల్డ్ క్రికెట్ లో ఒక చరిత్ర ఆ అబ్బాయి సృష్టించాడు. సో అంటే ఏమి, వాళ్ళల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే ఆ స్పోర్ట్స్ మ్యాన్షిప్ వాళ్ళల్లో ఉంది. ఇంకోటి ఏమంటే సంస్కారం కూడా వాళ్ళు ఫుల్లుగా, నాగరికత. ఇంకొక విషయం ఏమంటే ఆ పిల్లలు ఎంబడి వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. ముఖేష్ ఎంబడి వాళ్ళ తల్లిదండ్రులు డాక్టర్లు. అంటే తర్వాత ఇక్కడ మనం నిన్న నితీష్ కుమార్ రెడ్డి చూస్తే వాళ్ళ నాన్న కూడా ఆయన ఉద్యోగాన్నే వదులుకొని పిల్లవాడి వెంట ఉన్నాడు. ఈ రోజు ఇక్కడ చూస్తే చాలా మంది తల్లిదండ్రులు వచ్చినారు వాళ్ళ పిల్లల కోసం అని చెప్పి. అంటే ఏమని, తల్లిదండ్రులు ఆ పిల్లలను కనడమే కాదు, వాళ్ళని పెంచడం కూడా ఒక పద్ధతిలో పెంచితే, ఒక క్రమశిక్షణగా పెంచితే వాళ్ళు భావి భారత పౌరులు అవుతారు. ఎందుకంటే ప్రపంచ జనాభాలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా మనం పేరు తెచ్చుకున్నాము. అదే కాకుండా డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే యూత్ ఎక్కువగా ఉండే కంట్రీ కూడా ప్రపంచంలో ఇప్పుడు మన కంట్రీనే. టాలెంట్, స్కిల్, ట్రైనింగ్లు ఏ దాంట్లోనే కానీ నంబర్ 1 ఉండేది మన కంట్రీనే. అసలు సౌత్ అలాంటిది మనము మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలంటే మార్షల్ ఆర్ట్స్ అనేవి చాలా అవసరం. మార్షల్ ఆర్ట్స్ అంటే యాక్చువల్ గా ఇప్పుడు ఒక పాఠ్యాంశంలో కూడా పుస్తకాల్లో కూడా మార్షల్ ఆర్ట్స్ ను ఒక స్టడీ సబ్జెక్ట్ గా పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే దీంట్లో మార్షల్ ఆర్ట్స్ ను ఎవరు నెగ్లెక్ట్ చేయకూడదు. 4 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి దీంట్లో మార్షల్ ఆర్ట్స్ లో. ఒకటి ఎక్సర్సైజ్, శారీరక శ్రమ. 2 బ్రీదింగ్, డీప్ బ్రీదింగ్ తీసుకుంటారు. ఎప్పుడైతే బ్రీదింగ్ అనేది రెగ్యులేట్ అయిందో అతని జీవితాంతం వాళ్ళ హెల్త్ బాగుంటుంది. ఎందుకంటే ప్రాణం అనేది ప్రాణాయామము కాబట్టి దాంట్లో మిళితమయ్యింది. నెక్స్ట్ అటెన్షన్, కాన్సన్ట్రేషన్ అలాంటివి. అంటే అది ఒక ధ్యానం లాంటిది, మెడిటేషన్ లాంటిది. సో ఇక్కడ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంది, ప్రాణాయామ ఉంది, తర్వాత యోగా కూడా ఉంది. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ లో ఆ పాస్చర్స్, అవన్నీ కండరాల కదలికలు అవన్నీ కూడా చాలా రకరకాలుగా ఉంటాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి హామీ మేరకు తమకు న్యాయం చేయాలని సంఖ్యలు వేసుకుని నిరసన తెలుపుతున్న సమగ్ర శిక్ష అభియాన్ టీచర్లు. ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఖ్యలు తెంపండి, ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఖ్యలు తెంపండి, రెగ్యులరైజ్ చేయండి, రెగ్యులరైజ్ చేయండి, రెగ్యులరైజ్ చేయండి. మీరిచ్చిన మాటే, మీరిచ్చిన మాటే, మీరిచ్చిన మాటే. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటలు వెంటనే, సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటలు వెంటనే సాధిద్దాం, సాధిద్దాం. ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఖ్యలు పెంచండి, ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఖ్యలు పెంచండి. సాధిద్దాం, సాధిద్దాం. పోరాడదాం, పోరాడదాం. రెగ్యులరైజ్ అయ్యేదాకా, రెగ్యులరైజ్ అయ్యేదాకా ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఖ్యలు పెంచండి, ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులరైజ్ చెయ్యండి, ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులరైజ్ చెయ్యండి.
గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో చేసుకుందాం. పవన్ కళ్యాణ్ ఇచ్చే డేట్ను బట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు ఎక్కడ అనేది నిర్ణయిస్తామని దిల్ రాజు అన్నారు. మరి అమెరికాలో అంత గ్రాండ్ సక్సెస్ అయ్యాక మన డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో ఈవెంట్ చేస్తే ఎలా ఉంటుంది, దాని గురించి మాట్లాడదామని వచ్చాను. సో కళ్యాణ్ గారు ఇచ్చే డేట్ను బట్టి ఎక్కడ చేసుకుందామో ఆ ఈవెంట్ డిసైడ్ చేసుకుందాం. బట్ ఆ ఈవెంట్ మట్టుకు మామూలుగా ఉండకూడదు. మామూలుగా అంటే ఒక చరిత్ర క్రియేట్ చేయాలి ఆ ఈవెంట్తో. మంచు గుప్పిట్లో కేదార్నాథ్ శివాలయం. విపరీతమైన మంచుతో కనిపిస్తున్న ప్రసిద్ధ శైవక్షేత్రం కేదార్నాథ్ ఆలయం ప్రస్తుతం గర్ఫల్ హిమాలయ శ్రేణిలో భారీగా కురుస్తున్న మంచు వర్షం 2025 ఏప్రిల్ లేదా మే నెలలో ఆలయాన్ని తెరిచే అవకాశం ఉంది. ఇస్రో డిసెంబర్ 30న PSLV-C60 రాకెట్ను ప్రయోగించనుంది. డిసెంబర్ 30వ తేదీ రాత్రి 9:58 శ్రీహరికోటలోని 2వ లాంచ్ ప్యాడ్ నుండి PSLV-C60 రాకెట్ను ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది. అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడంతో ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ పర్యవేక్షణలో ఈ రోజు రాత్రి 8:58 కౌంట్డౌన్ ప్రారంభం అవుతుంది. PSLV-C60 PSLV సిరీస్లో 62వ మిషన్ను మరియు PSLV కోర్ ఆలోన్ కాన్ఫిగరేషన్ ఉపయోగించి 18వ ప్రయోగాన్ని సూచిస్తుంది కాబట్టి ఇది ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తుంది.
మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని 1వ వార్డులో కౌన్సిలర్ వెన్నెం లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మైత్రి హాస్పిటల్ వారి మెగా ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో ఈదుల పూసపల్లి, లక్ష్మీపురం, వేమునూరు గ్రామాల నుండి ప్రజలు రాగా డాక్టర్ జి బాలు నాయక్, ఎండి జనరల్ ఫిజిషియన్ మరియు డాక్టర్ ఫైసల్, ఎంఎస్ ఆర్థోడ్రామా అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ప్రదీప్ రెడ్డి, పిల్లల వైద్య నిపుణులు హాజరై సుమారు 800 మంది నిరుపేదలు క్యాంపుకు హాజరై రోగ నిర్ధారణ పరీక్షలు అనగా బీపీ, షుగర్, ఆస్తమా లాంటి పరీక్షలు చేసి అవసరానికి అనుగుణంగా నెల రోజులకు సరిపడా మందులు ఉచితంగా అందజేయడం జరిగింది. మైత్రి మల్టీ స్పెషాలిటీ వారి ఆరోగ్య శిబిర సేవలు సద్వినియోగం చేసుకున్నారు. వస్తుంది నా పేరు అని చెప్పు రాపిచ్చిన కానీ ఈరోజు ఈదులపూసపల్లిలో మైత్రి హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కౌన్సిలర్ లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ ఈ క్యాంపుకు అందరూ సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. ఈ క్యాంపులో ముఖ్యంగా కీళ్ళ నొప్పులకు సంబంధించినవి, మోకాల నొప్పులకు సంబంధించినవి, ఏ ఇతర బొక్కలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదున్నా చూడడం జరుగుతుంది. దాంతోపాటు జనరల్ ప్రాబ్లమ్స్ ఏదున్నా, జ్వరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా, శ్వాసకోశ సంబంధించిన నొప్పులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా, బీపీ, షుగరు, జనరల్ ప్రాబ్లమ్స్, దాంతోపాటు పిల్లల డాక్టర్స్ కూడా వచ్చారు. డాక్టర్ ప్రదీప్ అని, డాక్టర్ ఫైజల్ ఆర్థోపెడిక్ డాక్టర్ కూడా వచ్చారు హాస్పిటల్ తరఫున. కాబట్టి ఈ క్యాంపును అందరూ సద్వినియోగం చేసుకోవాలని, కాబట్టి ఈ క్యాంపుకు సహకరించిన, ఈ క్యాంపుకు ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8వ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ 4 యువకులు, 2 నిందితులని అదుపులోకి తీసుకున్న పోలీసులు. మరో 2 కోసం గాలింపు. నిన్నటి రోజున అనగా 27/12/24 రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో ఒక మైనర్ బాలిక మీద గ్యాంగ్ రేప్ జరగటం జరిగింది. దాని మీద ఇనుకుదురు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నాము. కానీ కొన్ని మీడియాల్లో, కొన్ని ఛానల్స్లో ఆ పాప యొక్క కాళ్ళు చేతులు బంధించి రేప్ చేశారని, అలాగే రేప్ చేసిన వాళ్ళు గంజాయి బ్యాచ్ అని రావటం జరిగింది. కానీ అవన్నీ కూడా వాస్తవాలు కాదు. రేపు జరిగిన మాట మాత్రం వాస్తవం. గ్యాంగ్ రేపు జరిగింది. కాబట్టి త్వరలోనే ముద్దాయిలను పట్టుకొని చట్టపరంగా వాళ్ళకి శిక్షలు పడేటట్టు చేస్తాం. కాళ్ళు చేతులు కాదని మీడియాలో వస్తుందన్నారు. పాపను ఎలా తీసుకెళ్లారని పాప కొద్దిగా షాక్ లో ఉందండి. మా ఉమ్మన్ ఎస్ఐ గారు కూడా విచారిస్తా ఉన్నారు. షాక్ లో ఉన్నది. మళ్ళీ డీటెయిల్ గా విచారిస్తాం అమ్మాయిని. సుమారు 4 ఉండొచ్చని అనుకుంటున్నామండి. 4 మెంబర్స్. ప్రస్తుతానికి ఒక 2 అదుపులో తీసుకున్నామండి.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.